అన్నమాట మైసూర్ జంక్షన్. ఎవరైనా బస్సులో చెప్పినట్టు వినలేదు అనుకోండి, ఈ కుర్చీని మడత పెట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో కొత్త ట్రిప్ స్టార్ట్ అయింది. సో మొదనే చూశారు కదా, కజకిస్తాన్ ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ట్రిప్. సో కొత్త ఐఫోన్లో రికార్డింగ్ అనమాట. హెచ్డి క్వాలిటీ 1080 మెగాపిక్సెల్ అంత వస్తుందా. సో ఇప్పుడు నేను నిజామాబాద్కి వెళ్ళి వచ్చానమాట ట్రైన్లో, రాయలసీమ ఎక్స్ప్రెస్, తిరుపతి ఎక్స్ప్రెస్లో. సికింద్రాబాద్లో దిగి అక్కడ నుంచి ఎంఎంటీఎస్ పట్టుకొని మళ్ళీ ఇక్కడ నేను కాచిగూడకు వచ్చాను. మా కమల్ హైదరాబాదే కాబట్టి అక్కడ నుంచి వచ్చాము. అనుకోకుండా ఇద్దరం ఎల్లో డర్టీ ఫెలోస్ అయిపోయినాము. సో ఇప్పుడు మేము వెళ్ళేది ఎక్కడికంటే ఊటీ వస్తుంది మధ్యలో. సో ఇది ఒక ప్యాకేజ్ వెళ్తున్నాం. ప్యాకేజ్ గురించి తర్వాత చెప్తాను మీకు. ఇప్పటికైతే మేము ఇద్దరం కొత్త ట్రిప్ స్టార్ట్ చేసాము. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో ఫస్ట్ మైసూర్లో దిగుతాం మేము రేపు మార్నింగ్ 10 o'clock. ఇప్పుడు టైం అయితే అవుతుందంటే 6:30 అవుతుంది. 7 o'clock మా ట్రైన్ ఉందన్నమాట. సో 7 o'clock మైసూర్ జంక్షన్ ట్రైన్ ఎక్కి మైసూర్ జంక్షన్లో దిగి అక్కడ నుంచి ఊటీకి వెళ్తాము. సో ఇది మా డీటెయిల్స్. మా ట్రైన్ వచ్చేసింది. మేము AC 3 టైర్ బుక్ చేసుకున్నాము. ఇది V4 V5 మాది V5 అన్నమాట. సో ఎండాకాలం అని చెప్పేసి మేము ఏసీ బుక్ చేసాము. ఎందుకంటే కజకిస్తాన్ లో ఉండి పూల్లో ఉండి మాకు కూల్ బాగా అలవాటు అయిపోయింది. సో వర్షాలు పడుతున్నా కానీ మాకు ఏసీ కావాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చేసాము. సో ఇప్పుడు వచ్చేసాము చూడండి, మైసూరు జంక్షన్, కాచిగూడ, మన్మాడ్ జంక్షన్. ఇది సీతాపల్ మండలో చూసాను చెప్పాను. ఆ ట్రైన్ ఇదే అనమాట. ఇప్పుడు చిల్లేసీలు వెళ్తాం మేము లోపలికి. కీ లేదా? కీ తీసుకో. కీ లేదా? సో V5 లో ఫస్ట్ నేనే ఎక్కుతున్నా. సో లోపల తీస్తున్నాడు అతను. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఓకే, కమాన్. ఉదయ్ మన సైడ్ సిట్ ఉంటాయి చూడు, ఆర్ఏసీ సైడ్కి ఉంటాయి. ఆర్ఏసీ వచ్చింది మాకు, కన్ఫర్మేషన్ రాలేదు. అదేనా? ఎంత? 15-16. ఇట్లా ఇద్దామా? కూర్చుందా ఇట్లా? 15. సో ఇవి మా సీట్లు. 15. సో లాస్ట్కి సెటిల్ అయిపోయినాం ఇక్కడ. ఇద్దరం కలిసి ఒకటే దాని మీద సెటిల్ అయిపోవాలా. అది చూడాలా, కన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి తీసుకోవాలి. తర్వాత టీటీకి మేనేజ్ చేసి సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము ఇక్కడ దిగేసాము మైసూర్లో. చూడొచ్చు మీరు. సో ఎర్లీ మార్నింగ్ 9:30కి ఉన్నది దించేస్తా అని టైం టేబుల్లో. ఎగ్జాక్ట్లీ 9:30కి దించేసింది. సో ఇప్పుడు 9:30 అవుతుంది. సో కొంచెం కూడా లేట్ లేదు, జల్దీ లేదు, కరెక్ట్ టైంకి దించేసింది. సో ఇక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఎందుకంటే మా టీమ్ లీడర్ ఈసారి లడ్డు పటేల్. పోయినసారి ఎవరు రాకేష్ మాస్టర్ ఉండే, ఈసారి లడ్డు పటేల్. ఆ లడ్డు పటేల్ ఏమన్నా అంటే, మీరు ట్రైన్లోనే టిఫిన్స్ అన్నీ చేసేసుకోర్రి, మన వ్యాన్ రెడీ ఉంటుంది మైసూర్ నుంచి ప్యాలెస్ వెళ్ళడానికి అని చెప్పాడు అనమాట. సో మేము ఇప్పుడు దిగాము. మా లడ్డు పటేల్ గురించి ఎదురు చూస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఇదే అనమాట మైసూర్ జంక్షన్. ఇదేనా బాబు? ఇదే మన టాయ్ వ్యాన్. ఏ లడ్డు ఏది? ఇదేనట. సో మా ఇదే వ్యాన్ అంట. ఈ వ్యాన్ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత బండీపూర్
వీరప్పని తిరిగిన అది ఇంకా వస్తుంది. సరే మళ్ళీ ఇంకా వస్తుంది. బాగుంటుంది మనకి. బందీపూర్ ఫారెస్ట్లో మేము హల్చల్ చేయబోతున్నాము. బందీపూర్ ఇది మా వ్యాన్ అన్నమాట, 12 సీటర్ వ్యాన్. ఓకే కూర్చోండి బాబు. సో ఫ్రెండ్స్ టోటల్ మా ట్రిప్లో 12 మెంబర్స్ ఉన్నారన్నమాట. సో మైసూర్ ఎంటర్ అయిన తర్వాత మైసూర్ నుంచి మా వ్యాన్లో బయలుదేరాము. ఇంతకుముందు చూశారు కదా మీరు. సో ఇప్పుడు ఒక చిన్న హోటల్ ఇచ్చారు వాళ్ళు, ఓన్లీ ఫర్ ఫ్రెషప్ పర్పస్ అనమాట. స్నానం చేయడము, ఫ్రెషప్ అవ్వడము, సో అవన్నీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఆ వ్యాన్లో ఎక్కేసి మనము బండీపూర్ ఫారెస్ట్ వెళ్ళిపోవాలా. సో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కోసం ఇలాంటి చిన్న హోటల్ వీళ్ళు తీసుకొని ఫ్రెషప్ కోసం మనకు ఛాన్స్ ఇస్తారు అనమాట వాళ్ళు. ఫ్రెషప్ అయిపోయి వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్ ఫ్రెషప్ అయిపోయాము. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తాము అంటే బందీపూర్ ఫారెస్ట్. బందిపోట్ల ఫారెస్ట్ వీరప్పని అక్కడనే మొత్తం చేసి పడేసి అందరిని చంపేసుకుంటా. సో అదే ఫారెస్ట్కి వెళ్తున్నాం అనమాట. సో ఫారెస్ట్ చాలా జంగిల్గా ఉంటుందంట, చాలా మంగల్గా ఉంటుందంట. మా మంగళ్ సింగ్ కూడా చూసిండు అక్కడ. కాబట్టి బందీపూర్ ఫారెస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాం. ఆన్ ది వే మీకు మైసూర్ శాండల్ వుడ్ కూడా చూపిస్తాం. ఆన్ ది వే మీకు మైసూర్ సిటీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం. ఎందుకంటే ఇండియాలో ఉండి కూడా మనం కొన్ని ఇండియన్ టౌన్స్ మనం చూడలేదు కాబట్టి మీకు జస్ట్ ఒక గ్లిమ్స్ లా చూపిస్తాం మైసూర్ సిటీ ఎలా ఉందని చెప్పేసి. దాని తర్వాత ఫారెస్ట్. ఎవరైనా బస్సులో చెప్పినట్టు వినలేదు అనుకోండి, ఈ కుర్చీని మడత పెట్టి కుర్చీ ఇప్పుడు లడ్డూ పటేల్ షురూ. అరే ఆయన నువ్వు ఇద్దరు చెప్పాలి, అటు ఇటు ముందు 2 దిక్కుల. మైసూర్ ప్యాలెస్ ఈవినింగా ఇప్పుడు మనం పోయేది నైట్. మళ్ళీ రిటర్న్ మైసూర్ వస్తాం. అప్పుడు లడ్డు లడ్డు చెప్పు 10,000 మంది చూస్తారు ఇప్పుడు దీన్ని. 11 ఈరోజు కేక్ ఎప్పుడు కట్ చేద్దాం? సో ఫ్రెండ్స్ ఇలా మా జర్నీ స్టార్ట్ అయింది. సో మైసూర్ జంక్షన్ నుంచి బందీపూర్ ఫారెస్ట్కి వెళ్తున్నాము.
సో అందరం కూడా 12 మెంబర్స్ ఇలా అందరూ కలిసిపోయాము. ఇంట్రొడక్షన్ అయిపోయింది. దీని తర్వాత మా ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగిందనమాట. ఆ రోజు అంతగానం సన్నేం లేకుండే, కొంచెం చిన్నగా క్లౌడీగా ఉండే అనమాట. సో మా జర్నీ ఇలా కంటిన్యూ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అయితే ఉందో ఈ 3 ప్లేసెస్ అనేది వాళ్ళు కవర్ అవుతుంది. అండ్ ఇంకోటి కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అది మాత్రమే నేను ఇవ్వగలుగుతా. ఇంకోటి నా జేబుల నుంచి ఎక్స్ట్రా ఇవ్వలేను, మీ జేబుల నుంచి నేను కూడా ఎక్స్ట్రా నా కూడా ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో మీకు ఇస్తాను. నేను కేవలం కిక్ బాక్స్ని మాత్రమే, ఏదైతే నా దాంట్లోకి ఏముంటుంది కంపెనీ ఏదైతే ఉందో అదే ఇస్తాను. ఓకేనా? ఇక్కడ నేనే కనిపిస్తాను కాబట్టి మీరు నన్ను ఓకే, నేను 200% మీకు సర్వీస్ చేయడానికి, నేను ఎవ్రీ టైం ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీ. వాళ్ళే ఏదైతే ఇస్తారో మీకు అదే